బాగుంది. నేడు ఆదోని 17వ వార్డు అయినటువంటి ఈ ప్రాంతాల్లో కల్లబావి, శంకర్ నగర్, ప్రకాష్ నగర్, భీమరెడ్డి నగర్, వైఎస్ఆర్ నగర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్, ఆర్ఆర్ కాలనీ, సిఆర్ నగర్, అయ్యప్ప నగర్ ఈ ప్రాంతాల్లో వేలాది కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నాయి. మరి ఈ ప్రాంతంలో నుండి పట్టణంలోకి వెళ్ళాలంటే ఆర్ఆర్ కాలనీ ముఖదారం నందు గల ఔదూడ వంకపై వంతెన లేక చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం. మరి ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా ఆర్ఆర్ లేబర్ కాలనీ నందు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు 2000 మంది విద్యార్థినులు చదువుకు వస్తూ ఉంటారు. మరి ఈ యొక్క రహదారి నందు ఉన్నటువంటి వంతెన లేకుండా మట్టి రోడ్డు ఉంది. ఇక్కడ అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. మరి అదేవిధంగా నిన్ననే ఒక లారీ కూడా ఉదయం 6 గంటలకు వంకలో పడడం జరిగింది. మరి దైవదీనాన ఇక్కడ రాకపోకలు ఉదయమే కాబట్టి యొక్క మైదానాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేయాలని, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో మహిళలకు మరుగుదొడ్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముళ్ళ కంపుల్లో వాళ్ళ యొక్క అవసరాన్ని తీర్చుకునే స్థితికి ఏర్పడింది కాబట్టి వెంటనే మహిళలకు కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అధికారులు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయగలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆదోని పట్టణ కార్యదర్శి. డ్రైవర్ క్లీనర్కు మాత్రం భారీ గాయాలు కావడం, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మరి ఏమాత్రం 10 గంటల ప్రాంతం అయింటే అనేక ప్రాణ నష్టం జరిగేది. ఈ యొక్క వంతెన నిర్మాణం కోసం గత 2-3 సంవత్సరాల నుండి కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేక సార్లు అధికారులకైతేనేమి, ప్రజాప్రతినిధులకైతేనేమి విన్నపాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంత నివాసులైన ఆర్ఆర్ కాలనీ నివాసులు అయితేనేమి, కల్లబాయి నివాసులు అయితేనేమి అధికారులకు కూడా అనేక సార్లు విన్నపించుకున్న చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లుగా మరి గత 2027 17వ తేదీన జూలై నెలలో మరి ఒక పత్రికా ప్రకటన చూసి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పార్సారథి గారు మరి ఇక్కడ ఈ యొక్క వంతెన పరిశీలనకు వచ్చారు. మరి ఆయన పరిశీలన చేస్తూ కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వంక, మరి వంతెన లేకపోతే భవిష్యత్తులో అనేక ప్రాణ నష్టాలు జరుగుతాయి. వెంటనే ఎమ్మెల్యేగా నేను చొరవ తీసుకొని ఈ వంతెన నిర్మాణం చేపడతామని చెప్పారు. ఆయన చెప్పి కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి నేటికి ఇంత మట్టి కూడా వేసిన దాఖలాలు లేవు. మరి అనేక ప్రమాదాలకు ప్రాంతమైన ఈ ప్రాంతం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేడు ఈ ప్రాంతంలో ప్రజలు మరి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడింది. మరి వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క నూతన వంతెనను నిర్మించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో క్రీడా మైదానం ఒకప్పుడు పెద్దది ఉండి ఆర్ఆర్ లేబర్ కాలనీ వెనక సైడు మరి ఇక్కడ క్రికెట్ అయితేనేమి, ఫుట్బాల్ అయితేనేమి, హాకీ అయితేనేమి, కబడ్డీ అయితేనేమి ఇలా అనేక క్రీడాకారులకు మంచి మైదానం ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా ముళ్ళకప్ప నిండి నిరుపయోగంగా ఉంది. దాని పట్ల కూడా అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మేము ఒకసారి డ్రోన్ కెమెరాతో మొత్తం కూడా ఫోటోలు తీసి వీడియోస్ చేసి మీడియాకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, యూట్యూబ్లకు కూడా ప్రచారం చేస్తూ అధికారులు స్పందించాలని చెప్పి వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి నేడు ఈరోజు మేము ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా డిమాండ్స్ వచ్చేసి ప్రధానంగా నూతన వంతెన నిర్మాణం, క్రీడా మైదానాన్ని